జేఏసీ అధ్యక్షులుగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దీక్షల సభ వద్దకు వచ్చి ఉన్నారు. వారి అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. ప్రత్యేక హోదా దీక్షా శిబిర నిర్వాహకులు, ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అధ్యక్షులు నాగిరెడ్డి దశరథరామరెడ్డి గారికి, అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మరిరాజా శ్రీనివాస్ గారికి, ఈ దీక్షా శిబిరానికి ఇంకా హోదా బతికే ఉంది, దాన్ని బతికించుకున్నాం అని చెప్పేసి నేను చేసిన జలీల్ ఖాన్ గారికి, అలాగే ఫణిరాజు గారికి, మా నరహర్శెట్టి నరసింహారావు గారికి, పరమేశ్వరరావు గారికి అందరూ కూడా ధన్యవాదాలు. జై భీములు. దశరథరామరెడ్డి గారి ఇంటి పేరు నాగిరెడ్డి దశరథరామరెడ్డి గారు. అందరూ మర్చిపోయిన ప్రత్యేక హోదాని మర్చిపోకుండా దాని గురించి ఆలోచిస్తూ తెలంగాణ రాష్ట్రం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు మాట్లాడుతున్న దశరథరామరెడ్డి గారి యొక్క ఇంటి పేరుని ఇక్కడి నుంచి శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా దశరథరామరెడ్డి గారిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అసలు ప్రత్యేక హోదా అనే అంశం మేము అన్నది కాదు, ఏ నరహర్శెట్టి గారు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోటి వెంట వచ్చిన మాట కాదు. ఎవరో అన్నారు, అన్నవాళ్ళు మర్చిపోయారు. ఎవరో తెస్తామన్నారు, తెస్తామన్న వాళ్ళు మర్చిపోయారు. ఈ హోదా వస్తే ఏదేదో వస్తుందని చెప్పారు జలీల్ ఖాన్ గారు. మనకు కూడా తెలియదు ఆ విషయం ఏమొస్తుంది అనేది. ఆంధ్ర రాష్ట్రం సర్వసంపదలతో తొలతూగుతుందని చెప్పారు. కాబట్టి రాజ్యాధికారం ఇవ్వమన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యాధికారం 14లో ఒకరికి ఇచ్చారు, 19లో ఒకరికి ఇచ్చారు. కానీ ప్రత్యేక హోదా రాలా. ఇదిగో ఈ విజయవాడ మహానగరంలో ఒక ప్రముఖులు, ఒక 5-6 పార్టీ వాళ్ళు ఇంకా ఈ ప్రత్యేక హోదాని మర్చిపోకుండా ఇది మూసి ఉన్న పుస్తకం ఇక మేము తెరవకూడదు అని అనుకుంటే తెరిపిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఏంటంటే నేను అన్ని విధాలుగా అంటే పాలకుడికి అనుగుణంగా ఉండి పాలకులకు మడుగులెత్తి మాట్లాడితేనే పౌరులు అని అనుకుంటే దశరథరామరెడ్డి గారు అలా మాట్లాడలేదు. పౌర సమాజం ప్రజల తరఫున మాట్లాడాల్సిందే. నిజానికి ఒక మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త కోరికలతో, కొత్త ఆశలతో, కొత్త అభివృద్ధి పందాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఆ కూటమిలో భాగస్వామ్యం కలిగిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిజంగా మనసు పెట్టి మనసు ఉంటే పుస్తకం జరగవచ్చు. వాళ్ళు ప్రత్యేక హోదా పుస్తకాన్ని తెరుస్తాను అని అంటే తెరవమాకండి అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు, అలా ఉండరు కూడా. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తాను అన్నవాడు కనుక ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కింది కులాల బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎక్కడో అమెరికా పోయి ఆ దేశం తిరిగి ఈ దేశం తిరిగి మీరు పెట్టుబడులు రండి, మీరు 1000 కోట్లు పెట్టండి, మీరు 2000 కోట్లు పెట్టండి అని బొచ్చమెత్తి వాళ్ళని పిలిచి రెడ్ కార్పెట్ పంచడం కంటే ప్రత్యేక హోదాని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఓ సంతకం పెట్టి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి, వాళ్ళు కూడా ఇక్కడ పరిపాలనలో భాగమై ఉన్నారు కాబట్టి, మొన్నటిదాకంటే మీకేమీ లేదన్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన బలంతోనే కేంద్ర ప్రభుత్వంలో నడుస్తుందనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఆ పుస్తకం తెరిచి ఆంధ్ర రాష్ట్రం ఒక చూస్తే సవతి తల్లి ప్రేమ కాకుండా కన్న తల్లి ప్రేమ జీపిస్తే, నేను ఈ మాట అంటాను కూడా సాహసిస్తున్నా. నేను రాజధాని అమరావతి జేఏసీగా లేదా ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న వ్యక్తిగా నేను ప్రత్యేక హోదా ఇవ్వాలనే కోరుకుంటున్నా. దీనికోసం తలలు వంచనక్కర్లా,
నపుంసక రాజకీయాలు లేనక్కర్లా. న్యాయం న్యాయమే. ఎందుకంటే మేము ప్రజల కోసం కొట్లాడే వాళ్ళం కానీ నపుంసకులం కాదు, రాజకీయ నపుంసకులం అసలు కాదు. కాబట్టి ప్రజల భాగస్వామ్యం. మనం బతికినా మనం బతకపోయినా మన తరాలు బతకాలి, మన రాష్ట్రం బతకాలి. ఈ రాష్ట్రంలో రాజధాని అమరావతి బతకాలని తెగించి రైలు బండికి ఎదురుగా వెళ్ళిన వాళ్ళం. రైలు బండికి ఎదురు వెళ్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రైలు బండి. అటువంటి రైలు బండికి ఎదురెళ్ళి పోరాటం చేసిన వాళ్ళం. తప్పనిసరిగా దశరథరామరెడ్డి గారి యొక్క ఈ దీక్షా సాఫల్యం యొక్క కూర్చున్న పెద్దల యొక్క ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం మనసుపెట్టి వినాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఒక అడుగేసి ప్రత్యేక హోదా గురించి కూడా మీరు మిత్రత్వంతోనో సాన్నిహిత్యంతోనో ప్రేమతోనో మీరు కొట్లాడినక్కర్లా. ఎందుకంటే మీరు గంటల తరబడి కలుస్తూ ఉంటుంటారు. కాబట్టి ఒక చిన్న మాట అమిత్ షాతో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా చిన్న మాట తెరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు. రాజకీయాలకు అత్యధికంగా ఈ దేశ ప్రధాని కూడా గౌరవిస్తారు. తప్పనిసరిగా ప్రత్యేక హోదా సాధన ఆంధ్రప్రదేశ్కు ఒక వరం లాంటిది, జరిగి తీరాలి.